మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, చిట్టిబాబు గారు మాట్లాడింది విన్నారు, అరుణ్ గారు మాట్లాడింది విన్నారు, లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు. రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ఇంపార్టెంట్, ఒక కింగ్ మేకర్ గా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే ఒక సూపర్ స్టార్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నిధులు రావాలంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ 100% ఢిల్లీలో మోడీ గారి దగ్గర చేయాల్సిందేను. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నిధులు మీకు తెలుసు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెయిటింగ్ లో ఉండేవాళ్ళు అపాయింట్మెంట్స్ కోసం. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కేవలం మరి తక్కువ సమయంలో మరి దగ్గర 10 మంది మినిస్టర్లు కలవటం, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కలవటం, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఆయన విజ్ఞప్తి చేస్తే వెంటనే 24 hours లోనే మరి నిధులు కూడా కొంత రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఏ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉండేవాళ్ళు కావాలి. కానీ కేవలం కేసుల కోసం, బెయిల్ కోసం నేను మళ్ళీ లైఫ్ లాంగ్ జైల్లో ఉండకుండా మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడో ఒక్కసారి కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా సీక్రెట్ మీటింగ్స్ కి వెళ్ళి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని మరి ఏం చేశారని మనం చూసాం. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, ఢిల్లీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మినిస్టర్లను కలిసి బయటకు వచ్చి గ్రూప్ చేసి మరి వాళ్ళు చాలా పారదర్శకంగా ఉన్నారు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం కరెక్ట్ కాదన్నట్టుగా మా చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు. మరి ఆర్టికల్ 370 75 సంవత్సరాలు అయింది. మరి చిట్టిబాబు గారు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇవాళ బీజేపీ ఒకటే పెద్ద దోషిగా ఆయన మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారికి బీజేపీ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే, దాని వాల్యూ తెలియాలంటే ఆయన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ పంపితే ఆయనకి బీజేపీ వాల్యూ తెలుస్తుంది. అందువల్ల భారతదేశంలో ఉంటే ఆయనకి వాల్యూ తెలియట్లేదు. అంటే మళ్ళీ వాక్ స్వాతంత్రం ఎక్కువైపోయింది. మరి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ తప్పులు చేసినప్పుడు దాని మీద మనం స్పెషల్ స్టేటస్ ఇస్తామని కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అన్ని పార్టీలు కూడా దాని మీద సరైనటువంటి స్టాండ్ తీసుకోలేదు. కొన్ని తప్పులు జరిగినాయి. ఓకే, అంతవరకు మాట్లాడుకుందాం. కానీ ఇవాళ భారతదేశంలో మోడీ గారి నాయకత్వం లేకపోతే ఇవాళ పాకిస్తాన్ నుంచి, ఇటు చైనా నుంచి, బంగ్లాదేశ్ లో ఇవాళ హిందువుల్ని ఏ విధంగా ఓచుకోసారి మనం చూసాం. ఏ నాయకుడు కూడా ఓట్ల కోసం, నోట్ల కోసం, ఓట్ల కోసం వాళ్ళు ఏ విధమైనటువంటి డ్రామాలు చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో నిధులు కావాలని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా మనం దాన్ని వేరే రకంగా దాన్ని కామెంట్ చేయడం అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి నిరోధకులుగా చెప్పుకోవచ్చు. మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి షార్ట్ పీరియడ్ లో వాళ్ళ అమరావతికి వచ్చినటువంటి 15,000 కోట్లు కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, మీరు పోలవరం తీసుకున్నా కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. మరి గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా, సాఫ్ట్వేర్ కంపెనీలు లేకుండా ఉన్న కంపెనీస్ అన్నిటి కూడా కమిషన్ల మీద వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం మనం చూసాం. కానీ ఈ రోజు పరిస్థితి అట్లా కాదు. వాళ్ళ నేషనల్ లెవెల్లో ఇవాళ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ గా చూజ్ చేసుకోవటం. ఏ కంపెనీస్ వచ్చినా కూడా, మరి విశాఖపట్నం కూడా గతంలో మనం చూసాం, లులు కంపెనీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించడం వల్ల వాళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత తెలంగాణలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మరలా శ్రీనివాస్ గారు, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సౌత్ మొత్తానికి కూడా ఒక ఎన్డీఏలో ఒక ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ అనే కాదు, భారతదేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. నిన్న మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకున్నారో, అక్కడ ఉన్నటువంటి మరి రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేశారో చూసాం. మరి తిరుపతిలో కూడా మరి కల్తీ చేసినప్పుడు కూడా సనాతన ధర్మం కోసం మరి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం గురించి కూడా మాట్లాడినటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ రాజకీయ పార్టీలు ఇతర దేశాలు ఏమైనా జరిగితే ఏమైనా మతపార్టీ మీద మాట్లాడతారు. కానీ 150 కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సమాజానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే కేవలం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని చేల్చడానికి
ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఎంటైర్ ఈ 75 years లో ఏ రోజు కూడా దేశం యొక్క సంక్షేమం కోసం కాకుండా కేవలం వాళ్ళ యొక్క పార్టీ ఓట్ల కోసమే వాళ్ళు మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా మనం చూసాము. కానీ ఇప్పుడైనా కూడా రాబోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు పోతుంది. డెఫినెట్ గా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి అమెరికాలో కూడా అవినీతి చేశారు. ఆయన జైలుకి వెళ్ళడం అనేది పక్కా, దాని గురించి ప్రశ్న లేదు. ఇక్కడికి మళ్ళీ ఈడీలు సిబిఐ లాగా ఉండదు. అమెరికా ఆరోపణలే కదా సార్.